ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ స్కూలింగ్ నుంచి కూడా ఒక ఫౌండేషన్ తోటి వర్క్ చేస్తూ కష్టపడి చదువుతూ ఒక ప్రణాళికాబద్ధంగా చదువుతున్నటువంటి నేపథ్యంలో నీట్ 2024 పేపర్లో లీకేజ్ అవ్వటం అనేటువంటిది చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం. అది ఎక్కడ లీకేజ్ జరిగినా సరే, ఒక్క విద్యార్థికైనా అలా జరిగినా సరే అది ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. అయితే నీట్లో మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్కి 720కి 720 మార్కులు రావటం అనేది పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ తక్కువగా ఉందని చెప్పి అనడం. రెండు, ఇంకొక కారణం ఏమై ఉండొచ్చని మేము అనుకుంటున్నామంటే సిలబస్ను కొంత రెడ్యూస్ చేశారు. ఆ రెడ్యూస్ చేసినటువంటి సిలబస్ వల్ల మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్కి మంచి మార్కులు వచ్చాయి. సరే, మాల్ ప్రాక్టీస్ జరిగినటువంటి ఆస్పెక్ట్ ఒకటైతే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్కి మంచి మార్కులు వచ్చినటువంటి పరిస్థితి మనం గమనించాం. ఆంధ్రప్రదేశ్లో 2023 నీట్ ఎగ్జామినేషన్లో 600 మార్కులు పైగా సాధించినటువంటి విద్యార్థులు 707 స్టూడెంట్స్ ఉంటే, ఒక ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 2000 మంది పిల్లలు 600 మార్కులు పైగా సాధించినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఆంధ్రప్రదేశ్లో పేపర్ లీక్ అవ్వలేదుగా. అంటే ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ బాగా కష్టపడి చదువుతున్నారు. ఆ ప్రపోర్షనేషన్లో కట్ ఆఫ్ మార్కులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పేపర్ ఈజీగా ఉండటం అనేది దీనికి కారణం. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు చాలామంది ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకి గొడ్డలు పెట్టవుతున్నాయి అనేది మాత్రం వాస్తవం. కాబట్టి విద్యావంతులైనటువంటి అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటంటే పేపర్ డిఫికల్టీ లెవెల్ని ఎన్హాన్స్ చేయాలని చెప్పి కోరుతున్నాం. తర్వాత రెడ్యూస్ చేసినటువంటి సిలబస్లో ఎన్సీఆర్టీ వాళ్ళు తీసుకునేటువంటి కరికులం ఫార్మేషన్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండని మేము టీచింగ్ లైన్లో ఉన్నటువంటి మేము ఆలోచిస్తున్నాం. తర్వాత ఈ పిల్లలు ఎంత చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో, ఇప్పుడు మళ్ళీ రీఎగ్జామినేషన్ రాయాలి అంటే ఆల్మోస్ట్ మే 5వ తారీఖున ఎగ్జామినేషన్ రాసి అయిపోయారు. సీట్ వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ అంతా రిలాక్స్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి వాళ్ళకి ప్రాపర్ టైం ఇచ్చినప్పటికీ కూడా ఇంత బాగా పెర్ఫామ్ చేస్తారో లేదో ఆ ఫ్లో మిస్ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నామని అయితే మాతోటి మాట్లాడటం జరగటం, ఫ్రీక్వెంట్గా మమ్మల్ని కలుస్తున్నటువంటి సీట్ గెటింగ్ జోన్కి వచ్చినటువంటి పిల్లలు మాట్లాడేటువంటి వైఖరిది. రానటువంటి స్టూడెంట్స్ ఆల్రెడీ లాంగ్ టర్మ్ డిసైడ్ అయిపోయారు మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్. అదర్వైజ్ కొంతమంది స్టూడెంట్ ఆల్టర్నేటివ్ కోర్సెస్కి వెళ్ళారు, అది ఇబ్బంది లేదు. సీట్ వస్తుంది అనుకున్నటువంటి పిల్లలు మళ్ళీ ఎగ్జామినేషన్ రాస్తే మళ్ళీ ఈసారి మేము బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతామా లేదా, ఎక్కడో లిమిటెడ్ స్టూడెంట్స్ కోసం జరిగినటువంటి ఆ లీకేజ్కి మేమందరం నైతిక బాధ్యత వహించాలా అనేది మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ప్రశ్నిస్తున్నటువంటి అంశం అండి. దాని గురించే పిల్లలు కూడా చాలా బాధపడుతున్నటువంటి సందర్భం కూడా మేము రెగ్యులర్గా కాలేజెస్లో చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఆ డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా ప్రిపరేషన్ తప్పదు అని భావిస్తే స్టూడెంట్ని మళ్ళీ మోటివేట్ చేసుకోవటం, మళ్ళీ ఆ ట్రాక్లోకి తీసుకురావడానికి కొంత టైం పడుతుంది. కానీ డెఫినెట్గా మళ్ళీ దానికి తగ్గట్లుగా ప్రణాళికలు వేసుకొని పిల్లల్ని మళ్ళీ రీనీట్ ఎగ్జామ్కి సంసిద్ధం చేసేటువంటి దిశగా ఆల్మోస్ట్ అన్ని విద్యా సంస్థలు, అన్ని యాజమాన్యాలు కూడా సెకండ్ థాట్లో ఉన్నటువంటి మాట వాస్తవం. పిల్లలకు కూడా మేము ఇండైరెక్ట్గా కూడా కొంత తెలియజేస్తూ ఉన్నాం. ఇంటి దగ్గర ఉన్నా కూడా ఎన్సీఆర్టీ బుక్స్ని చదువుకోండి, మరి టోటల్గా బుక్స్ నుంచి డిటాచ్ కావద్దు అని మేము విద్యా సంస్థల నుంచి మేము పిల్లలకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాం సార్. ఒకవేళ రీఎగ్జామ్ కనుక తప్పని పరిస్థితి అయితే ఆ దిశగా మేము షెడ్యూల్ చేసుకొని పిల్లలు మళ్ళీ సక్సెస్ అయ్యే దిశగా మేము ప్రణాళికలు వేసుకొని పిల్లల కోసం కష్టపడతామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం సార్. గవర్నమెంట్ కళాశాలల్లో జీవో నెంబర్ 107 అండ్ 108 ఇష్యూ చేస్తూ ప్రైవేట్ కాలేజెస్లో ఎలాగైతే బి అండ్ సి కేటగిరీ సీట్లు నడుస్తున్నాయో సేమ్ ట్రెండ్ని ప్రైవేట్ కాలేజెస్లో ప్రవేశపెట్టాల్సిన వ్యవస్థని గవర్నమెంట్ కాలేజీల్లో కూడా ప్రవేశపెట్టడం గల ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులు నియర్లీ లాస్ట్ ఇయర్ 319 మెంబర్స్ నష్టపోయారండి. ఎట్లా అంటే 551 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అది, ఆ మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్కి సీట్ వచ్చింది. 550 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్ని ప్రైవేట్ కాలేజీలో చేరితే 13,20,000 కట్టాలి బి కేటగిరీలో, గవర్నమెంట్లో చేరితే 12 లక్షలు కట్టాలి, ఒక్క మార్కు డిఫరెన్స్. అదే ఈ 319 మెడికల్ సీట్లు కనుక అందుబాటులో ఉంటే
540 వచ్చినటువంటి పిల్లవాడు కూడా ఫ్రీగా 15,000 రూపీస్ తోటి చదువుకునేటువంటి అవకాశం ఉండేది. ప్రతిభ కలిగినటువంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కేటగిరీ ప్రతిభ కలిగినటువంటి విద్యార్థికి ఇంజస్టిస్ జరిగింది. కాబట్టి గవర్నమెంట్ ఆ డెసిషన్ తీసుకోవటం అనేది, ఆ జీవోలు ఇష్యూ చేయటం అనేది ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకి చాలా వాళ్ళ జీవితం మీద పెద్ద దెబ్బ కొట్టిందని చెప్పేసి మేము గత సంవత్సరం చాలా ఫైట్ చేయడం కూడా జరిగింది. ఠాగూర్ గారు దీన్ని రిప్రజెంట్ చేస్తూ మేము హైకోర్టులో కూడా దీని గురించి రిట్ పిటిషన్స్ మూవ్ చేయడం జరిగింది. స్టిల్ దే ఆర్ పెండింగ్ అండి. వైద్య విద్య మిగతా విద్యలతో పోల్చుకుంటే వైద్య విద్యకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ వేరు. కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంటు ఇంటలెక్చువల్గా ఆలోచించేటువంటి కెపాసిటీస్ ఉన్నటువంటి గవర్నమెంట్ అని, వైద్య విద్య యొక్క ప్రాముఖ్యత తెలిసినటువంటి గవర్నమెంట్గా భావిస్తూ ఉన్నాం. సో ఈ కొత్తగా వచ్చేటువంటి 5 కాలేజీలకి కావలసినటువంటి ఎమ్యూనిటీస్ అన్నిటిని ప్రొవైడ్ చేసి ఆల్మోస్ట్ ఒక 60 to 70% ప్రొసీజర్ కంప్లీట్ అయింది. ఆ రిమైనింగ్ పర్సంటేజ్ ఆఫ్ ఆ ల్యాగింగ్స్ని కూడా కవర్ చేసుకుంటూ నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క నామ్స్ ప్రకారం స్టాఫ్ రిక్రూట్మెంట్ అవన్నీ త్వరగా చేసి ఈ విద్యా సంవత్సరం నుంచి ఆ సీట్లు కనుక తీసుకొని బి అండ్ సి కేటగిరీ సిస్టమ్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా ఇస్తే ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకి ఇంత కాంపిటీషన్ పెరిగినటువంటి ఈ నేపథ్యంలో 600 మార్కులు వచ్చినటువంటి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి సీట్ వస్తుందో లేదో అనుమానమైనటువంటి పరిస్థితి నడుస్తున్న నేపథ్యంలో ఈ కొత్త కాలేజీలు కనుక రాకపోతే స్టూడెంట్స్ ప్రతిభ కలిగినటువంటి స్టూడెంట్స్ 590 మార్క్స్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంటు ఇంటలెక్చువల్గా ఆలోచించి విద్యార్థుల వైపు నుంచి ఆలోచించి ప్రతిభ కలిగినటువంటి పిల్లల కోసం మేలు చేసే దిశగా ఇమీడియట్గా ఈ డెసిషన్స్ తీసుకోవాలని, ఆ ల్యాగింగ్స్ అన్నిటినీ కూడా కంప్లీట్ చేసి దీన్ని చాలా ఫోర్స్ఫుల్గా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ స్పాన్ సరిపోదు. కాబట్టి ఇప్పటి నుంచే ఈ దిశగా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అడుగులేసి దానికి ఒక సపరేట్ కమిటీని నియమించి ఆ వర్కులు కంప్లీట్ అయ్యే దిశగా మంచి అగ్రెసివ్ స్టెప్స్ చేయాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాం సార్. వాస్తవంగా అఖిల భారత విద్యా సంస్థలైనటువంటి ఎయిమ్స్, జిప్మర్లు వీటన్నిటికీ సపరేట్ ఎగ్జామ్ జరిగేవి 2019 వరకు. 2020 నుంచి నీట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ కూడా అడ్మిషన్ జరుగుతూ ఉంది. అయితే ఈ అడ్మిషన్ ప్రొసీజర్లో శాంటిటీ మిస్ అవుతుంది. అలాగే పగడ్బందీగా ఎగ్జామినేషన్స్ జరగటం లేదు. కాబట్టి ఏ స్టేట్ ఎగ్జామినేషన్ ఆ స్టేట్ పెట్టుకుంటే సిస్టమేటిక్గా ఉంటుంది అనేటువంటిది ఆలోచన కలుగుతూ ఉంది. మోరోవర్ ఏంటంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంతో వాళ్ళ పాత్ర అయిపోతుంది. కౌన్సిలింగ్ ప్రొసీజర్ అంతా కూడా ఆ రెస్పెక్టివ్ స్టేట్సే చూసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎగ్జామినేషన్ మాత్రం వాళ్ళు ఎందుకు కండక్ట్ చేయటం, ఓన్లీ ఎగ్జామినేషన్ ఒక్కటే వాళ్ళు ఎందుకు కండక్ట్ చేయాలి, మిగతా ప్రొసీజర్ను కూడా ఒక యూనిఫామ్ ప్రొసీజర్ లైక్ ఐఐటి లాగా అడ్మిషన్స్ లాగా కనుక చేసే పద్ధతి అయితే బాగుంటుందనేటువంటిది ఆలోచన. ఇప్పుడు ఆ పద్ధతి చేయటం లేదు. కాబట్టి అలాగే ఎగ్జామినేషన్ సిస్టమ్ను కూడా పగడ్బందీగా నిర్వహించటం లేదు. కాబట్టి ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేసుకుంటూ అడ్మిషన్ ప్రొసీజర్ చేస్తే బాగుంటుందనేది ఇప్పుడు రీసెంట్గా పేరెంట్స్లో స్టూడెంట్స్లో వస్తున్నటువంటి ఆలోచన. అయితే అఖిల భారత స్థాయిలో ఉన్నటువంటి ఎయిమ్స్, జిప్పర్ల కోసం ఇంతకుముందు ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ జరిగేది. అలా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ కోసం ఒక సపరేట్ ఎగ్జామినేషన్ పెట్టుకుంటూనే ఏ లోకల్ బాడీస్, ఏ లోకల్ స్టేట్స్ ఆ లోకల్ స్టేట్స్ ఎగ్జామినేషన్ పెట్టుకుంటే ఇన్ని ఇబ్బందులు రావనేటువంటిది అనిపిస్తున్నటువంటిదండి ప్రజెంట్ అయితే.